హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అమ్ములు డైలీ వ్లాగ్స్. ఈరోజు నా డే రొటీన్ అయితే చూపిస్తున్నాను. అక్కడక్కడ సౌండ్స్ వస్తాయి, మాట్లాడే టైంలో మాట్లాడతానమాట. సరే, నా డే రొటీన్ అయితే చూసేయండి. నా డే రొటీన్ రోజు ఇలాగే జరుగుతుందనమాట. ఈరోజు ఫ్రైడే కదా, కొంచెం పూజ చేసుకొని మనశ్శాంతిగా ఉంది. సరే, ఈరోజు డే రొటీన్ ఏంటో మీరు కూడా చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పూజా విధానం అప్పుడు మాత్రం ఖచ్చితంగా మాట్లాడతాను. అప్పటిదాకా వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. బోర్ అయితే కొట్టదులేండి. వర్క్ అంతా అయిపోయే టయానికి 10:30 అయ్యిందండి. వర్క్ అంతా అయిపోయిందనమాట. ఎటోళ్ళు అక్కడ వెళ్ళారు. పాప స్కూల్కి వెళ్ళింది, మా వారైతే షాప్కి వెళ్ళారు. ఇల్లు అయితే ఇంత నీట్గా ఉంచుకున్నానమాట. అయితే పూజా క్లిప్ అనేది ఇక్కడ వేస్తాను చూడండి. పటాలకున్న పాత పువ్వులన్నీ తీసేసి పటాలన్నీ నీట్గా తుడిచి పెట్టుకుంటున్నాను అనమాట. అయితే ఈ మధ్య అందరూ సప్తశనివార వ్రతం అనేది చేసుకుంటున్నారు కదా, అది నేను ట్రెండ్ అవుతుంది అని చేసుకోవడం కాదండి. నాకు ఎప్పటి నుంచో చేసుకోవాలని ఉంది, కాకపోతే పూజా విధానం అనేది తెలియదు అనమాట. ఇప్పుడిప్పుడే యూట్యూబ్లో అన్నీ చూసి నేర్చుకుంటున్నాను నేను కూడా. సప్త శనివారాల కథ మాత్రం నేను కూడా చదువుకొని పూజ చేసుకోవాలని నాకు మనస్ఫూర్తిగా ఉంది. పూజ చేసుకునేటప్పుడైతే ఖచ్చితంగా వీడియో క్లిప్ అయితే పెడతానండి. దేవుడికి నైవేద్యంగా రవ్వ లడ్డు ఈరోజు సమర్పించాను. నేనైతే ఒకే ఒక దేవతని నమ్ముతాను. నా చిన్నప్పటి నుంచి ఆ దేవత అంటే చాలా ఇష్టం అనమాట నాకు. నీలంపాట అమ్మవారు అనే అడిగొప్పల్లో చాలా ఫేమస్ అండి. నేనైతే చిన్నప్పటి నుంచి ఆ దేవతనే కొలుస్తానమాట. చెప్పాను కదా, నేనైతే చిన్నప్పటి నుంచి అదే దేవతని కొలుస్తానని, నాకు ఇచ్చిన వరం ఇచ్చినట్టు ఇస్తుంది అనే నమ్మకం అనమాట. నాకు బాధగా అనిపించిన పిల్లలకు ఒంట్లో బాగోకపోయినా, లేదు హాస్పిటల్కి చూపిస్తున్నా సరే తగ్గట్లేదు అని అనిపించిన ప్రతిసారి నేనైతే దేవత దర్శనం చేసుకోవడానికి అయితే కంపల్సరీగా వెళ్తానమాట. అదే దేవతకి ప్రతి శుక్రవారం నైవేద్యం పెట్టి దీపారాజన అయితే చేసుకుంటాను. సరే అండి, నేను కూడా సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుందాం. నేను కూడా సప్త శనివారాల వ్రతం అయితే చేసుకుందాము అనుకుంటున్నాను. పూజా విధానం ఒక్కొక్కటి నేర్చుకొని, ముడుపు ఎలా కట్టాలి, పూజా విధానం ఎలా చదువుకోవాలి, ముడుపు ఎక్కడైతే సమర్పిస్తే మంచిది అనేది చూసి నేను కూడా నేర్చుకొని, నేను కూడా ఈ రోజుతో వీడియో ఇంతేనండి. ఇదే నా డే రొటీన్ అనమాట. మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, చిన్న కామెంట్ ఇవ్వండి. లేదా ఛానల్కి ఏమైనా సజెషన్స్ ఇవ్వాలంటే కామెంట్ బాక్స్లో ఒక్కొక్కటి సజెషన్ ఇవ్వండి. నేను మీరు ఇచ్చే సజెషన్ ప్రతి ఒక్కటి తీసుకుంటాను అనమాట. నా ఛానల్లో కానీ నా వీడియోలో కానీ ఏమైనా తప్పులు ఉంటే కూడా నేను సరిదిద్దుకుంటాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడిలో నా యూట్యూబ్ ఛానల్ లింక్ ఉంటుంది, దాని మీద కూడా క్లిక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి యువ అమ్ము 23 కొత్త గౌరీ ప్రియ అని ఉంటుందండి. దాంట్లో
అయితే పూజా విధానం స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం దీపం పెట్టేటప్పుడు ఈ శ్లోకం మాత్రం ఖచ్చితంగా చదువుకోవాలంటండి. నాకు మా పెద్దవాళ్ళు చెప్పారు, నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. శుక్రాం వరదరం అనే శ్లోకం కనుక మనం చదువుతూ దీపం ముట్టిస్తే మన కోరికలు అమ్మవారు వింటారన్నమాట. అదే కాక మనం హారతి కడ్డీలు అవన్నీ వెలిగించేటప్పుడు గాయత్రి మంత్రం అయితే ఖచ్చితంగా చదువుకోవాలి.